హాయ్ గాయస్, అందరూ బాగున్నారా? నేను రాంబాబు, టూరిస్ట్ ఆప్టింగ్ డ్రైవర్. 29సారి తిరుపతి వెళుతూ ఆన్ ద వే యాత్రలు చేసుకెళ్తున్నాము. ఇది తలుపులమ్మలావ తల్లి గుడికి వెళ్తున్నాము. విజయనగరం డిస్టిక్ నుండి 29సారి కార్ ఆప్టింగ్ బయలుదేరాను. ఇప్పుడు తలుపులమ్మ తల్లి ఆలయం ఇది. ఫస్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ నుండి లోనికి ఊర్లోకి వెళ్ళే రూట్ మాట ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. తలుపులమ్మలావ తల్లి స్పెషాలిటీ ఏంటంటే ఆదివారం, మంగళవారం చాలా విపరీతంగా భక్తులు ఉంటారు. మెయిన్ రోడ్లో ఒక ఆర్చ్ ఉండి, ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంకో ఆర్చ్ ఉండి, రైటు లెఫ్ట్ రూట్ ఉంటుంది. రైట్ సైడే ఆలయంకి వెళ్ళే రూటు. ఆలయంకి వెళ్ళే రూటు దగ్గర కారుకి అయితే 100 రూపాయలు టికెట్ చెల్లించవలెను. ఆటో వేరుగా, కారు వేరుగా, ట్యాక్సీ వేరుగా, బస్సు వేరుగా తీసుకుంటారు. అనేక రేటులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేదంతా ఫస్ట్ ఉండే మామిడి తోట కూడా అక్కడ రోడ్డు బాగోలేదని కిందకి పెట్టాను కెమెరా. తప్పుగా అనుకోకండి, అది ఎడిటింగ్ చేయలేక అలాగే వదిలేశాను. వీడియో కంటిన్యూస్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఆదివారం, మంగళవారం చెట్టుకి 1000 రూపాయలు, 2000 ఆ విధంగా రెంట్కి ఇస్తారు. అక్కడ ఉండే తోటలు సంవత్సరానికి ఇంత అని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు ట్యాక్సీ కడతారు. ఈ ప్రాంతం అంతా సాయంత్రం 6 o'clock, 7 o'clock లోగా భక్తులు ఎవరు కూడా ఉండరు. ఇది స్ట్రైట్కి వెళ్తే ఆలయానికి మెట్ల దారి. ఇలాగ లెఫ్ట్ తిరిగి రైట్ సైడ్ వెళ్తే వాహనం వెళ్ళే రూటు. ఇది కొండపైకి వెళుతూ గొప్ప ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సత్యమైన తల్లి తలుపులమ్మలావ అంటారు. ఎంతోమంది ఇక్కడికి వస్తారు. వచ్చే నెల అందరూ వెహికల్ నెంబర్ ఇక్కడ రాసి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఆలయం ఆర్చ్ దగ్గరికి వచ్చాము. ఈ ఆర్చ్ నుండి పైకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి. కానీ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆలయంకి వెళ్ళే రూటు వెళ్ళవచ్చిన రూటు ఉన్నది. ఇక్కడ ఆలయం దగ్గరలో వెహికల్ పార్క్ చేసి నేను నడుచుకుంటూ వెళుతూ వీడియో తీస్తున్నాను. కానీ మనకి వీడియో తీసే ఐటమ్స్ లేవు. ఓన్లీ కామన్ మ్యాన్ మొబైల్ లాగే వీడియో తీస్తున్నాను. ఏవో కొన్ని ఉంటాయి, వీడియో కదలకంట చాలా నీట్గా వస్తాయి. కానీ మనం ఒక ఆప్టింగ్ డ్రైవర్గా ఇంతవరకే చేయగలం. ఇది తలుపులమ్మలావ తల్లి ఆలయం మొత్తం అంతా తీసేసి కొత్తగా కడుతున్నారు. ఈ వీడియో నేను ఆల్రెడీ 6 నెలలు అయింది, కానీ టైం లేక వీడియో ఎడిటింగ్ చేయలేదు. ఇదంతా తలుపులమ్మలావ తల్లి ఆలయం కొత్త ఆలయము. ఎందుకంటే మెయిన్ ఆలయం అలాగే ఉన్నది. గర్భగుడి ఏమీ డిస్టర్బ్ చేయలేదు, కానీ చుట్టుపక్కల ఉన్న అంతా పెంచారు. భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది కటౌటర్ కూడా పెట్టి తెలియజేశారు. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి వీడియోలో చూపించాను. ఇదంతా మనం నడిచి వచ్చే రూటు మాట. కారు ఒకప్పుడు భక్తులకి డైరెక్ట్గా పైకే వచ్చేది, కానీ వర్క్ వల్ల అనేక మెటీరియల్ దారిలో ఉండడం వల్ల కారులు పైకి పంపించట్లేదు. అక్కడ టర్నింగ్లోనే ఆపేశారు. ఈ మెట్టిలు తలుపులమ్మలావ తల్లి ఆలయంకి కొత్తగా కట్టిన మెట్టిలు. ఇప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మినిమము 3 ఫ్లోర్లు ఎక్కి దర్శనం చేసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళే భక్తులందరికీ మంచి వ్యూ కనబడుతుంది. ఈ వ్యూ అంతా తలుపులమ్మలావ తల్లి ఆలయం కొండ మధ్యలో ఉంటుంది. కనబడుతున్న ఇల్లులన్నీ చాలామంది భక్తులు వచ్చి పోతుల్లి మొక్కులు తీర్చుకునేటప్పుడు ఆ గదుల్లో ఉంటారు. ఇప్పుడు మనకి దర్శనం అవి లెఫ్ట్ సైడ్ నుండి డౌన్ సైడ్ దిగుతున్నాము. ఎందుకంటే లోన దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్ వీడియో తీయకూడదని చెప్పారు. అందువల్ల వీడియో తీయకుండా మళ్ళీ
బయటకు వచ్చి చుట్టుపక్కల కొండలు ప్రాంతాలు అన్నీ కవర్ చేసి వీడియో తీశాను. ఎందుకంటే భక్తులు వెళ్ళే రూటు చాలా వాటర్తో అనేక వర్క్స్తో ఉన్నది. కానీ ఏదో మెల్లిగా నడుచుకుంటూ కిందకి దిగుతున్నాము. ఇప్పుడు మనం వచ్చే నడిసొచ్చే దారి, అలాగే వాహనాలు కిందని పార్క్ చేసిన దారి ఇది కనబడుతున్నదంతా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా ఇదంతా అడవి ప్రాంతము. అక్కడే భక్తులు అనేక మాంసాహారాలు కోసుకొని భోజనాలు పెట్టుకొని వెళ్తారు. ఎందుకంటే ఏది కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు అని ఇక్కడే అన్నీ తినేసి భక్తులు మొక్కులు తీర్చుకొని బయలుదేరుతారు. ఎందుకంటే ఆలయం చుట్టూ ఉన్న ఎన్నో సత్తులు ఇక్కడ భక్తులకి ఎంతో ఆనందంగా ఎంతో నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళే రూట్లో రాయి మీద రాయి పెట్టడం, వాహనం పేరు రాయడం, వాహనం నెంబర్ రాయడం భక్తులకి అలవాటు. ఇక్కడ చాలామంది చాలా విధంగా నమ్ముతారు. వ్యాపారం, విద్య అనేక మొక్కుకొని మొక్కులు తీర్చుకోవడానికి ఆదివారం, మంగళవారం చాలామంది భక్తులు వస్తారు. అలాగే మేము తిరుపతి వెళ్తున్నాము. ఆన్ ద వే తలుపులమ్మలో కూడా దర్శనం చేసుకొని, ఇది లడ్డు కౌంటరు. ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ దిగుతూ మేము నెక్స్ట్ అన్నవరంకి బయలుదేరాము. ఇక్కడ నుండి చాలా ఆనందంగా వెళ్తున్నాము. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము.